భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం జరుగుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీలు బద్దరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రేగా కాంతారావు తదితరులు హాజరయ్యారు. లైవ్ లో చూద్దాం. మీరందరూ కష్టపడబడే కదా వెంకట్రావు గారు అసెంబ్లీకి పోయింది, అవునా కదా? మీరందరూ కష్టపడకుండా అనియాల మీరు ఎమ్మెల్యే అనేవాళ్ళ? ఎప్పుడు నేను ఒక్కటే అనేవాడిని, పార్టీ గౌరవాన్ని నిలబెట్టండి, మీ గౌరవాన్ని కాపాడుకోండి అని చెప్పి. అంతేనా అన్నది? ఆ మాటను అడ్డం పెట్టుకొని మీకు ఎన్నున్నా ఇబ్బందులు పడ్డా మీరందరూ కష్టపడి వెంకట్రావు గారిని ఈరోజు అసెంబ్లీకి పిలిచారు. ఇంతకుముందే మా సోదరులు కాంతారావు గారు మాట్లాడుతూ చెప్పారు, హ్యాట్రిక్ కొట్టారు, 3 సార్లు అక్కడ ఖమ్మంలో ఒకసారి గెలిచాం, కొత్తగూడెం ఒకసారి, భద్రాచలం గెలిచామని చెప్పినాం. కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక నాయకుడు చెప్పాడు, ఈ జిల్లా నుంచి ఎవరిని అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఒక నాయకుడు చెప్పాడా? కానీ మేము గేటు తాకిస్తాం, మేము ఛాలెంజ్ చేస్తున్నామని ఛాలెంజ్ తీసుకున్నటువంటి ఏకైక నియోజకవర్గం మన భద్రాచలం నియోజకవర్గం. వాళ్ళకి అవకాశం లేకుండా చేసిండు కదా మీరు, అవునా కదా? బరాబర్ బెర్ర గీసి కొట్లాడి కాంగ్రెస్ నోడించి వెంకట్రావు గారిని అసెంబ్లీకి పంపించినారు. కాబట్టి మీ అందరికీ ఏమి చేసినా రుణం అనేది తీరదు. డెఫినెట్గా మన పార్టీ మళ్ళా పుంజుకొని అధికారంలో రావడం అనేది ఖాయం. తాత్కాలికంగా ఓటమి మాత్రమే. ప్రజలు ఆల్రెడీ రియలైజ్ అవుతున్నారు. ఏ విధంగా రియలైజ్ అవుతారనేది మన ముఖ్య అతిథి గారు మాట్లాడతారు. ఎందుకంటే ఆ విషయాలకు నేను బోదలుచుకోవాలి. అందరూ అది చెప్తే మీకు బోరు కొడుతుంది, అంతే కదా? అన్నకు అవకాశం ఇస్తే అన్ని విషయాలు చెప్తారు. రేపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మనం ఈ పార్లమెంట్ సీట్ని గెలవాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ సీట్ని గెలవాలి అని అంటే ఇప్పుడే వెంకట్రావు గారు చెప్పారు, ఎలక్షన్ అంటే ఇట్లా చేయాలని. మీ అందరికి ఎలక్షన్ ఎట్లా చేయాలో తెలుసు. అందుకోసం ఏంటంటే ఎలక్షన్ గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా 2 నెలలు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి మహబూబాద్ పార్లమెంటరీ సీటు ఖచ్చితంగా మనందరం గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గెలిపిద్దామా వద్దా? గెలిపిద్దామని అందరు చేతులు ఎత్తండి. గెలిపించాలి కదా? ఖచ్చితంగా మహబూబాద్ సీట్ని గెలిపించి కేసీఆర్ గారికి కానుక ఇవ్వాలి. మనందరం కష్టపడి పనిచేయాలి. మీ యొక్క కష్టాల్లో మేముంటాం. మొన్న ఎవరో ఒక ఆయన, నేను అమెరికాలో ఉంటే ఒక మెసేజ్ కొట్టాడు, సార్ ఇట్లా హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు సార్, కొంచెం చేయండి. మరి నా కోసం నువ్వేనా మరి నా కోసం కష్టపడ్డారు కదా, వెంకట్రావు గారి కోసం కష్టపడ్డారు. కాబట్టి మీ కష్టాల్లో ఉంటామని తెలియజేస్తున్నాం. పారిపోయే వాళ్ళం కాదు, పిరికి పందలం కాదు. మేము ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొచ్చి నిలబడతాం. చాలామంది చెప్పారు, నువ్వు వీడికి వచ్చావు, నీకు వాజేడు తెలియదు, వెంకటాపురం తెలియదు, అడవి తెలియదు, ఏది తెలియదు అన్నారు. నన్ను చాలామంది ఊళ్ళలో పోవద్దన్నారు, భయపెట్టారు, వార్తలు రాపించారు, దొంగ వార్తలు రాపించారు. మా పాత్రికేయ మిత్రులను కూడా పాపం తప్పుదారు పట్టించారు చాలామంది మిత్రులు. వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కోఆపరేట్ చేశారు మాకు వెంకట్రావు గారి గెలుపులో. కానీ మనం ఎక్కడ భయపడలేదు. ఎందుకు అంటే మనం నిజాయితీ కోసం ఉన్నాం. ఒక మంచి వ్యక్తిని గెలిపించాలనేటువంటి పట్టుదలతోనే అందరం పనిచేసినాం, అవునా? పులిగుండాల పోతే అన్నా నువ్వు అక్కడికి ఎందుకు పోయినావు, నువ్వు మళ్ళీ బయటికి రావన్నారు. రాకపోతే ఇబ్బంది లేదు, నేను చేసేది ఏం లేదు కదా. అందుకోసం ఎవరికే మనం స్వచ్ఛంగా ఉన్నంతకాలం మనం ఎవరేం చేయలేవు. తాత్కాలికంగా ఎవరో మాట్లాడచ్చు. కానీ ఈ పార్టీ కోసం అనేక మంది కార్యకర్తలు తమ రెక్కల కష్టాన్ని ఏమీ ఆశించకుండా గులాబీ జెండా భద్రాచలంలో ఎగరాలి ఈసారని కష్టపడ్డ కార్యకర్తలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.